477 square yards plot for sale and 167 square yards house for sale. సో దీని లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ దీనికి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఒకసారి ఏం చేద్దామంటే ఎంట్రన్స్ నుంచి చూసుకుంటూ వద్దాం. ఇది ఫోర్ట్ గ్రాండ్ ఎంట్రన్స్ ఇది. సో ఇది ఫోర్ట్ గ్రాండ్ లోపల ఎస్కేప్ వాటర్ పార్క్ కూడా ఉంటుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీకి ఎంట్రన్స్ అన్నమాట. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదంతా పెద్ద రోడ్డు. ఈ రోడ్లో అన్నీ కూడా మంచి మంచి విల్లాస్ ఉంటాయి. ఇవి ఫస్ట్ వచ్చిన విల్లా. అన్నీ కూడా మంచి బిగ్ సైజు ప్లాట్లు ఉండటంతో మంచి సైజు హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. వెరీ గుడ్ సైజ్, డీసెంట్ సైజు. ఈవెన్ ఈ ప్లాట్స్ అన్నీ కూడా అరౌండ్ 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్సే. దానివల్ల కూడా కమ్యూనిటీ అనేది కొద్దిగా హై లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే మంచి కమ్యూనిటీ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద విల్లా, ఐ థింక్ ఇది 1000 స్క్వేర్ యార్డ్స్ అయి ఉంటుంది. అండ్ ఇది దాటిన తర్వాత కూడా అన్ని చుట్టుపక్కలంతా గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది లోపలికి వస్తే. అండ్ ఇక్కడ కూడా మంచి విల్లాస్ ఉన్నాయి, 500 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్. ఈ విల్లాస్ కూడా దాటిన తర్వాత ఇక్కడ అంటే ఈ రోడ్లోనే, సేమ్ రోడ్లోనే ఇక్కడ ఒక 3 విల్లాస్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన ఒక 3 విల్లాస్ ఉంటాయి. ఈ 3 విల్లాస్కి ఆనుకొని ఉన్న ఈ పక్క ప్లాట్ అనమాట. ఇది ప్లాట్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోపలికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఫోర్ట్ గ్రాండ్ అనే చెప్పి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. అండ్ ఫోర్ట్ గ్రాండ్ అంటే శంషాబాద్లో చాలా ఫేమస్. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది అండ్ ఆల్సో ఒక వాటర్ పార్క్ ఉంది. ఇవి రెండు కూడా ఈ ఏరియాలో చాలా ఫేమస్. శంషాబాద్ ఈ చుట్టుపక్కల చాలా ఫేమస్ అనమాట. ఇందులో మనకి ఒక 477 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఒకటి అండ్ ఆల్సో 167 విల్లా ఒకటి. అంటే విల్లా నా వెనకాల ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ ప్లాట్లో ఉన్నాను. సో ఒకసారి ఏం చేద్దామంటే ఈ ప్లాట్ సైజు, డైమెన్షన్స్ ఇవన్నీ కూడా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పింగ్ చేస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను, ఇంక్లూడింగ్ లేఅవుట్, లొకేషన్తో సహా. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన ప్రైజింగ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్న ప్రైస్ అంటే ఈ చుట్టుపక్కల ఈ ఫోర్ట్ గ్రాండ్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువలో ఉంది. అండ్ చాలామంది నన్ను అడిగారు, సునీల్ ఎప్పుడైనా ఆపర్చునిటీలో తక్కువ రేట్లో ఉన్నవి కావాలి అని చాలామంది అడిగారు. సో ఇప్పుడు ఇదేంటంటే ఎమర్జెన్సీలో అమ్ముతున్నారు, ఆపర్చునిటీలో ఉంది. సో ఈ ప్లాట్కు ఇక్కడ ఉన్న ప్రైస్ కంటే కూడా ఇంకా తక్కువలో ఇస్తున్నారు అనమాట. అదొకటి. తర్వాత ఈ ప్లాట్ చూసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో విల్లా కూడా చూద్దాము. అండ్ విల్లా కూడా సేల్కి ఉంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంది, దాని ఫేసింగ్ ఎలా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా నేను అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఇప్పుడు మనకున్న ఈ ప్లాట్ వచ్చేసి 477 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ వస్తుంది. సో సౌత్ ఫేసింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే డైమెన్షన్స్, సైజు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకసారి నేను చూపిస్తాను. ఇది మనం ఇప్పుడు వచ్చిన ఎంట్రన్స్. ఇప్పుడు మనం డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఎంట్రన్స్. ఇది రోడ్డు. సో ఈ విల్లా కూడా సేల్కి ఉంది. విల్లా బ్యాక్ సైడ్ మనకి ఇది ప్లాట్ వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే ఇది నార్త్ ఫేసింగ్, కానీ మనకి డైమెన్షన్స్ ప్రకారము ఇది చాలా పెద్ద ల్యాండ్. ఇది అంటే ఒక 3 హౌసెస్ పట్టినంత ల్యాండ్ ఇది. సో మనకేమవుతుందంటే ఆపోజిట్లో ఇక్కడ ఒక చిన్న రోడ్డు వస్తుంది అనమాట. ఈ రోడ్డు యాక్చువల్గా ఇటు డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఇదంతా కూడా ఒక పెద్ద పార్క్ వస్తుంది, గవర్నమెంట్ పార్క్. అంటే ఈ కమ్యూనిటీకి సంబంధించిన పార్క్ అనమాట. సో ఆ పార్కు మన దానికి పక్కనంత పార్క్ వస్తుంది. యాక్చువల్గా ఇది 500 స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ సౌత్ ఫేసింగ్ రోడ్డు తగులుతుందని చెప్పి ఇదంతా కూడా కొద్దిగా కట్ చేసేసారనమాట. కట్ చేసి తగ్గించి అప్పుడు మనకి ఈ ప్లాట్ కాంపౌండ్ వాల్ అవి కట్టారు. అండ్ ఆల్సో మనకి కాంపౌండ్ వాల్ కట్టుకునే పని లేదు అండ్ గేట్ పెట్టుకునే పని లేదు. అన్నీ కూడా రెడీగా అయిపోయి ఉంది, ఓన్లీ కన్స్ట్రక్షన్ ఒకటే. అండ్ దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి మనకి ఇటు ఈస్ట్ సైడ్ ఈ కార్నర్ నుంచి ఇదంతా ఈస్ట్ సైడ్ రోడ్ వదిలిపెట్టేసి ఇట్లా 3 హౌసెస్ అన్న కట్టుకోవచ్చు. లేదంటే ఇదంతా పార్కింగ్ లాగా అండ్ గార్డెన్ లాగా చేసుకొని
ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కట్టుకోవచ్చు ఇక్కడ. సో చాలా పెద్ద హౌస్ వస్తుంది, ఒక సింగిల్ హౌస్ కట్టుకున్నా లేదంటే డివైడ్ చేసి 2-3 హౌసెస్ కట్టి కూడా సేల్ చేయొచ్చు. అంటే ఒకవేళ బిల్డర్స్ కానీ ఎవరన్నా చూస్తున్నారంటే మంచి ప్లాన్లో ఒక 3 హౌసెస్ కట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తున్నది 167 స్క్వేర్ యార్డ్స్ 3 ప్లాట్స్ అనమాట అవి. సో అదేవిధంగా దీంట్లో కావాలంటే అరౌండ్ 130 ఇదిలో 3 ప్లాట్స్ లాగా డివైడ్ చేసి కట్టుకోవచ్చు. సేమ్ ఇంతే సైజ్ వస్తుంది. G+2 హౌస్ అవి. సో G+2 హౌస్లు కట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఒక విల్లా కట్టుకోవాలనుకుంటే అరౌండ్ 477 అంటే ఒక మంచి విల్లా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇది 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనమాట. సో 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్కి మనకి ఈ రోడ్డు ఇదంతా కట్ చేయటం తోటి 477 వస్తుంది అనమాట. సో ప్లాట్ సైజ్ కొద్దిగా తగ్గించేశారు బికాస్ ఆఫ్ ది ఈ రోడ్డు ఇష్యూస్ లేకుండా. సో ఇది 477 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ ప్లాట్. సో ఇంట్రెస్ట్ అనుకుంటే ఈ నెంబర్కి పింక్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే విల్లా చాలా పెద్దగా ఉండటం వల్ల అంటే మనకి 4 ఫ్లోర్స్ ఉందన్నమాట విల్లా. సో ఈ 4 ఫ్లోర్స్ విల్లాని సపరేట్గా నేను వీడియో తీస్తాను. సో ఈ ప్లాట్ది అయిపోయిన తర్వాత ఒకసారి 1-2 డేస్ గ్యాప్లో ఈ విల్లా వీడియో కూడా రిలీజ్ అవుతుంది. సో విల్లా గురించి అంటే డైరెక్ట్గా రెడీమేడ్ విల్లా కావాలి, ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఎవ్రీథింగ్, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే లాగా జస్ట్ లగేజ్ తీసుకొని వచ్చేసేలాంటి విల్లా అనమాట అది. సో నేను యాక్చువల్గా ఇది అది కలిపి ఒకటే వీడియో చేద్దాం అనుకున్నాను. అండ్ ఈ వీడియో తీసిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వచ్చేస్తే అర్థమైంది అది దీంతో కలిపి పెట్టేది కాదు, కంప్లీట్గా డిఫరెంట్గా చేయాలని చెప్పి నేను దాన్ని సపరేట్ చేస్తున్నాను. సో ప్లాట్ అయితే ఇమ్మీడియట్గా సేల్ ఉంది, ఎమర్జెన్సీలో సేల్కి ఉంది. సో అండ్ ఆల్సో నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా ఈ ఏరియాలో ఆన్ గోయింగ్ ప్రైస్ కంటే తక్కువకు వస్తుంది. అండ్ ఛాన్స్ ప్రాపర్టీ అంటారు వీటిని యాక్చువల్గా. సో ఇది ఛాన్స్ ప్రాపర్టీలో ఉంది. సో ఇమ్మీడియట్గా కాల్ చేయండి. చాలామంది నన్ను అడిగారు అంటే బిగ్ సైజ్ ప్లాట్స్ కావాలని. అండ్ దీనికి ఇక్కడ నుంచి మనకి రీచబుల్ కానీ ప్రతిదీ మీరు డైరెక్ట్గా గ్రాండ్ ఫోర్ట్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. సో గ్రాండ్ ఫోర్ట్ అనేది ప్రతి ఫేమస్, ఎందుకంటే దీంట్లో ఫంక్షన్ హాల్ ఉంది, తర్వాత వాటర్ పార్క్ ఉంది, ఎస్కేప్ వాటర్స్ ఉంది. సో ఇవన్నీ ఫేమస్ కాబట్టి నేను పర్టికులర్ లొకేషనే పంపినవసరం లేదు. అండ్ స్టార్టింగ్లో మనం ఎట్లాగూ మెయిన్ గేట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చాము. సో ఇది కూడా మీకు అర్థమైపోతుంది, అంటే డిస్టెన్స్ ఇవన్నీ అర్థమైపోతుంది. నేను మీకు లొకేషన్ పంపించకపోయినా కూడా సింపుల్గా వచ్చేయచ్చు అనమాట, అంత ఈజీగా ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హెచ్ఎస్ ప్రాపర్టీ, సునీల్ సక్సేనా.